అలాగే కూడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము ప్రారంభం నుంచి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గత సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు దేవుడు నిజంగా మరి గృహంలో చాలా చాలా మేలులు చేశారు. మరి ఫస్ట్లోనైతే పాపం చాలా మరి బలహీనతలు, సమస్యలు, అలాగే మరి సమృద్ధి లేక చాలా బాధపడేవారు బిడ్డలు. అటువంటి సమయాల్లో మరి నిజంగా ఏంటి ప్రభువా మాకు సమృద్ధి కావాలి, దేవుని కావాలని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మరి దేవుడు సంవత్సరానికి 3 కోటాలు పెట్టమని ప్రభు వారు మాట్లాడి ఉన్నారు. అలా దేవుని మాట తీసుకుని మరి ఈ కోటాన్ని బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. అందుకంటారు కదా, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మనం అనుకుని చేసేదానికన్నా దేవుడు చెప్పింది చేయడం ఇంకా చాలా శ్రేష్టమైంది. మరి మోషే గారి ఫ్యామిలీ మరి దేవుని మాట ప్రకారం బిడ్డలు చేయడం ద్వారా దేవుడు వారి కుటుంబాన్ని మరి ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వదకరంగా దేవాది దేవుడు నిలబెడుతున్నారు. చాలా సంతోషం. మరి ఇంకా మరి మోషే గారికి మరి పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు మరి నా కుటుంబం తరపున, సంఘం తరపున కుమారుడికి తెలియజేస్తున్నాను. మరి కుమారుడు మరి నిండు నూరేళ్లు మంచి ఆశీర్వాదాలతో, మంచి ఆరోగ్యాలతో, మరి మంచి సమృద్ధితో, మరి దీవులతో మరి కుమారుడు మరి ఫ్యామిలీ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగిన పిల్లోడే. మరి దేవుడు నిజంగా అందులో ఉండడం ద్వారానే నిజంగా దేవుడు కుటుంబంగా నిలబెట్టాడు ఈ రోజున. లేకపోతే చెదిరిపోయినట్టయితే ఫ్యామిలీ చల్లా చెదురు అయిపోయేదండి. మరి నిజంగా ఆ స్థానం విడిచిపెట్టుకున్న నడుచుడు ద్వారా మరి అక్కడ నిలబడుడు ద్వారా దేవుడు నిజంగా ఈ రోజున ఫ్యామిలీగా నిలబెట్టారు. చాలా సంతోషం. మరి ఇంకా భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో బహుబలంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశపడుతుంటారు, మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మేము అభివృద్ధి పొందాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఆశపడుతుంటారు, ఎదురు చూస్తుంటారు. బాగా బతకాలి అనుకోవటంలో తప్పేం లేదు కదా. బాగా బతకాలనుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే దేవుడు కూడా బాగా బతకమనే చెప్పాడు. దేవుడు చెప్పిన మాట కూడా అదే కదా. అలాగే ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి కూడా మేము దీవించబడాలి, బాగా బతకాలి, అభివృద్ధి పొందాలి అనుకోవడంలో తప్పలేదు. అలా మరి అనుకునే విషయంలో అనుకుంటారు కానీ బ్రతకలేక బాధపడేవారు ఉంటారు. అనుకోకపోయినా బాగా బతికేవాళ్ళు కూడా బాగుంటారు కదా. ఇలా కూడా చాలా ఉంటారు. కానీ బాగా బ్రతకాలి అనుకున్న వారు ఏం చేస్తే బాగా బతుకుతారు? ఇక్కడ అబ్రహాము గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం అంట బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడంట. అన్ని విషయాలు అంటే బహుకాలము, బాగా వృద్ధాప్యం. చాలా మంది వృద్ధులయ్యే వరకు కూడా ఏ మేలు చూడలేరు, ఏ ఆశీర్వాదం చూడలేరు, ఏ దీవెన చూడలేరు, ఏ సంతోషం చూడలేరు. చూడలేని వారి లోకలు ఎంతో మంది ఉన్నారు కదా. బతికినంతకాలం దరిద్రం అనిపిస్తూ, బతికినంతకాలం అప్పులు కట్టుకుంటూ, బతికినంతకాలం సమృద్ధి లేక, బతికినంతకాలం ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఎంతో మంది ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితంలో మాత్రము దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిండు వృద్ధాపలను అబ్రహాము కంటే దేవుడు ఎంత దీవించాడండి? అన్ని విషయంలో మంచి ఆశీర్వాదం వచ్చిందంట. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇటువంటి ఆశీర్వాదం అన్ని విషయంలో దేవుడు మనకి ఇవ్వాలంటే మనము కూడా చాలా మరి ఏదో ఆశీర్వదించు అని నోటుతో అంటే సరిపోయిద్దా అని అంటే, మన క్రియల వల్ల కూడా మనకి ఆశీర్వాదం వస్తుంది. మన క్రియలు బాగుంటేనే దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చకచక మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడింది శతాధిపతి గురించి. మత్తయి సువార్త 8వ అధ్యాయం శతాధిపతి గురించి. అతను శత అనంటే 100 మందికి అధిపతి కదా. శత అంటే 100 మందికి అధిపతి. అంత 100 మందికి అధిపతి అయ్యే స్థితి అతనికి ఎందుకు వచ్చింది? అంత దీవెన ఎందుకు వచ్చింది? అంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? అంత హయ్యర్ రేంజ్ ఎందుకు వచ్చింది అతనికంటే? చకచక 4 మాటలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం
6వ వచనంలో శతాధిపతి అంత దీవించబడటానికి ఏం చేశాడంటే వేడుకున్నాడు. ఫస్ట్ ఏం చేశాడండి? వేడుకున్నాడు. అలాగే క్రియల వల్లనే ఆశీర్వాదం కదా. క్రియ ఏంటి? వేడుకునే మనసు, ప్రార్థన చేసే మనసు మనకు బహుబలముగా ఉంటే ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఏది కూడా మనం సాధించలేము. రెండో చూసినట్లయితే 8వ అధ్యాయం అదే 8వ వచనంలో నేను పాత్రుడును కానయ్యా అన్నాడంటే తగ్గింపు. ఏముందండి? తగ్గింపు. ఎంత దేవుడు మనకి ఇచ్చినా, ఎంత ఆశీర్వదించినా, ఎంత దీవెనిచ్చినా మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. ఆ తగ్గింపు లేకపోతే మన నిజంగా మరి ఏ మేలు పొందుకోలేము, ఏది సాధించలేం. అంత శతాధిపతి కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాత్రుని కానయ్యా, నీ ముందు నేను అడగటానికి అని చెప్పేసి తగ్గించుకున్నాడు కాబట్టి శతాధిపతి అయ్యాడు. అలాగే చూసిన మత్తయి సువార్త 8వ వచనంలో దేవుణ్ణి నమ్మేను అతను, అంటే నమ్మకం కలిగి జీవించాడు. దేవుడు మేలు చేస్తాడు, నాకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మకుండా. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అతను నీతిగా ఎంచబడిన వ్రాయబడింది. అంటే నమ్మకం, విశ్వాసం రెండు ఒకటి. మనిషిలో దేవుడు నన్ను దీవిస్తాడు అని మనం చేసే పనిని బట్టి నమ్మకంగా, విశ్వాసంగా మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడు. అలాగే చూసినట్లయితే మరి అదే 8వ అధ్యాయం 8వ వచనంలో నా దాసుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే పక్షపాతం లేని అతను, పక్షపాతం లేదు అతనికి. అంటే దాసుడు గురించి యజమాని అంత తగ్గించుకుని అడగడం అంటే చాలా గ్రేట్ కదా. దాసుడు గురించి ఈ పనోడు పోతే ఇంకో పనోడు వస్తాడు అని అనుకుంటారు. కానీ దాసుడి గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అంత తగ్గింపు, అంత వేడుకోవటం, అంత నమ్మకం కలిగి ప్రభువా స్వస్థపరిచాయని అంత విశ్వాసంగా అడిగాడు. అంటే మన నిజంగా చూసినట్లయితే ఆయనలో ఎటువంటి భేదం ఉందా? భేదాభిప్రాయం ఉందా? ఎటువంటి భేదం లేదు, పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా చక్కగా దేవుణ్ణి అడిగాడు కాబట్టి అక్కడ గొప్ప కార్యము చూడగలిగాడు. మన జీవితంలో కూడా స్వార్థము, ఎటువంటి పక్షపాతం, ఎటువంటి మరి భేదాభిప్రాయాలు, లోకక్రియలు లేకుండా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అలాగే చూసిన లోకాసువార్త 7వ అధ్యాయము 5వ వచనం, లోకాసువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో అతడు మన జనులను ప్రేమించాను అని వ్రాయబడింది. అదే శతాధిపతి మరొక మాట ఏం చేశాడు? దేవుని బిడ్డలను ప్రేమించేవాడు. నిజం చూసినట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయంలో వ్రాయబడింది కదా. 13వ అధ్యాయం ప్రారంభం చూస్తే లాస్ట్ వచనాలు ఏముంటది? అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమయే కదా. అలాని చెప్పేసి లోక ప్రేమలకు ఎగబడడం కాదు, ఆత్మీయ ప్రేమ. ఆత్మీయ ప్రేమ అండి, ఆత్మీయ ప్రేమ. ఇక్కడ చూసినట్లయితే అతడు మన జనులను ప్రేమించాడు. అంటే మన జనులు ప్రేమించడం అంటే ఏంటి? సహవాసాన్ని ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. ప్రేమించడం అనే మాటకి మన నిజంగా చూసినట్లయితే దేవుడు మనకి ఏ మాట చెప్పినా ఆ మాటని ఒబే అవటం కూడా ప్రేమించడం, ఆ మాటకు లోబడడం కూడా ప్రేమించడమే. అతడంట అంత గొప్ప శతాధిపతి అవటానికి కారణం ఏంటంటే ప్రేమ కలిగి జీవించాడు, ఆత్మీయ ప్రేమ కలిగి జీవించాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినాడు అదే 7వ అధ్యాయము 5వ వచనంలో మందిరమును కట్టించాడు. ఏం కట్టించాడండి? మందిరాన్ని కట్టాడు. మందిరం కట్టడం అంటే నీ హృదయమే దేవుని ఆలయము. మన హృదయాలను కట్టుకోవాలి. అలాగే చూసిన ఎవరన్నా ఇరిగిపోయి, నలిగిపోయి, బాధపడుతూ, కష్టాలు పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కిరించి హేళన చేయడం మందిరం కట్టడమా? నిందించిన మందిరం కట్టడమా? కాదండి, బాధల్లో ఉన్నవారు. అందుకే చూసినట్టు దశలోనికలు రాసిన పత్రికలో వ్రాయబడింది కదా, బలహీనులకు బలపరచడి, ధైర్యం చేయని వారు ధైర్యపరచడి, ఇలా వాక్యం రాయబడింది కదా. క్రైస్తవులకి ఆ ప్రేమ అభిమానము లేకపోతే ఎవరికి ఉంటుంది? లోకస్తులకు ఉంటుందా? ఉండదు కదా. దేవుని బిడ్డలకే ఉండాలి. నలిగిపోయిన వారిని, ఇరిగిపోయిన వారిని. ఒకప్పుడు మన జీవితాలు అలా ఉంటేనే దేవుడు మనల్ని కట్టాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనకు ధైర్యం చెప్పాడు, మనం బలపరిచాడు. అలాగే ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే అలాంటి వారిని కూడా మనం ఏం చేయాలి? మన హృదయం కట్టబడాలి, ఎదుటి హృదయాలను కూడా బలపరచాలి, ధైర్యం చెప్పాలి, హృదయాల్ని కట్టాలి. అలాగే లాస్ట్ గా చూసిన అదే లోకాసువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో దాతృత్వం కలిగిన వాడు అతను. ఇటువంటి వాడండి దాతృత్వం, యోగ్యమైన మనసు కలిగిన వాడు. మన నిజంగా దాతృత్వం ఉంటే మందిరం కట్టడానికి డబ్బులు ఇచ్చాడంటే ఎంత దాతృత్వం చెప్పండి. ఈ రోజున అనుకున్న మొక్కుబళ్ళే చెల్లించరు కదా, అనుకున్న మొక్కుబళ్ళే చెల్లించరు, దశంబాలే చెల్లించరు, అనుకున్న కానుకలే ఎవరు. దేవుడు ఏదో పదే పదే చెప్పినా సరే చేయరు. కానీ తనకున్న సొమ్ముని ఇచ్చేసి మందిరం కట్టాడు కాదు, మందిరాలను కట్టించాడు. ఒక్క మందిరం కాదు, మందిరాలను కట్టించాడంటే తనకున్న ధనసం ఎంత ఖర్చు పెట్టాడండి? ఎంత ఖర్చు పెట్టాడు దేవుని సన్నిధికి? ఎంత దాతృత్వం,
ఎంత దేవునికి ఇచ్చే మనసు, ఎంత దేవుని మాటనే మనసు, అటువంటి దాతృత్వం కలిగి జీవించాడు కాబట్టి కింద వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన మత్తయి సువార్తలో లాస్ట్ వచ్చిన వాళ్ళు చూడండి, అలా చేయడం ద్వారా దేవుడు మేలు చేశాడా? చదవండి అది. ఆ గడిలోని అతని దాసుడు స్వస్థత నొందని చప్పట్లు కొట్టండి అందరూ కూడా. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే ఇటువంటి మనసు కలిగి జీవించాడో వెంటనే ఉన్న పాటిని, ఈరోజు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆశీర్వాదం కోసం చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాల దీవెన కోసం చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాల ఆరోగ్యం కోసం చూస్తున్నాం, రావటం లేదండి, ఎదురు చూస్తున్నాం. ఆ గడిలోని వెంటనే మనకి కార్యం జరగాలంటే శతాధిపతి ఎలా ఉన్నాడు? వేడుకునే మనసు, ప్రార్థన చేసే మనసు, తగ్గించుకునే మనసు, నమ్మాడు దేవుని, నమ్మకంగా ఉండే మనసు, అలాగే చూసి ఎటువంటి పక్షపాతం లేనివాడు, అలాగే ప్రేమ కలిగిన వాడు, అలాగే చూసినట్లయితే మందిరాన్ని కట్టేవాడు, అలాగే దాతృత్వం కలిగిన వాడు, అంత గొప్పవాడు కాబట్టే అటు కార్యం జరిగింది, శతాధిపతి అయ్యాడు, 100 మందికి అధిపతిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మనకు కావాలి, దీవెన కావాలంటే మనము కూడా చేయాల్సిన క్రియలు మనము కూడా జాగ్రత్తగా చేస్తే దేవాది దేవుడు ప్రతి మనిషిని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మేలుకరంగా నిలబెడతాడు. అలాగే మోషే గారు వారి ఫ్యామిలీ కూడా మరి దేవుళ్ళు బహుబలంగా ఉండు ద్వారా, భయభక్తులు కలిగి మరి నీతిని అనుసరించి యథార్థంగా జీవించడం ద్వారా ఈ రోజున ఒకప్పుడైతే మనకి ఏమీ లేదు, కానీ ఈ రోజున సమస్త సమృద్ధినిచ్చి దేవాది దేవుడు ఉత్సాహంతో, ఉల్లాసంతో దేవాది దేవుడు నిలబెట్టినందుకు దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇంకా బిడ్డలు ఆత్మీయంగా బలపడుతూ దేవుని కార్యాలు పొందుకుంటూ బహుబలంగా నిలబడతారని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్ప ముగిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. అలాగనే మన మధ్య నుండి ఇజాలాజ్ గారు కూడా మరి